ఈ అమ్మ ఏదో మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకంటే అమ్మ మనకి అధికారం వచ్చింది ప్రజలు ఓట్లేయడం వల్ల వచ్చింది. పార్టీ కష్టపడడం వల్ల కాదు. ఇంకొకటి కేవలం రేవంత్ రెడ్డి గారి మొహం చూసి ప్రజలు ఓటేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పని చేయండి. ప్రజల సమస్యలు ఎంతసేపు నాకు పదవులు కావాలి, నాకు పదవులు కావాలి, ఇది కాదమ్మా. ప్రజలకి ఏం కావాలో అది చేసి పెట్టండి. ఇప్పుడు ఇందిరా మిల్లు ఉన్నాయా, దానికోసం ఎంతోమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిజంగా వర్క్ బాగా చేసి ఎవరికైతే అసలు సెంటు భూమి లేదో, ఎవరికైతే పొలం లేదో అలాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించండి. అంతేగాని ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకి, బ్లాక్లో కొనుక్కునే వాళ్ళకి ఇలా కాదమ్మా. దయచేసి పేదవాళ్ళకి న్యాయం చేయండి. జై హింద్. పార్టీ కష్టపడితే అధికారంలోకి వస్తే కార్యకర్తలకు కింద ఏం కావాలని అడగాల. అది నీకు దమ్ముంటే అది అడుగు. లీడర్కి ఏం కావాలో అది అడుగు, దమ్ముంటే. అది లేదు. మా ఇంట్లోకి పదవులు కావాలా, నాకు పదవులు కావాలా, నేనే ఎమ్మెల్యే, ఎవరమ్మా నువ్వు, ఏం చేసినావని, ఏం కష్టం. ఛానల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. ఇదేనా మీ భాష? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు అంటే ఎస్, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం చెప్పింటారు. తప్పే. నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే అసలైన నాయకుడు లక్షణం ఉన్నాడు ఒక మహానుభావుడు.